హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు శరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి డిస్కవరీకి, ఇన్వెన్షన్‌కి అండ్ ఇన్నోవేషన్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అండ్ వాటి ఎగ్జాంపుల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్‌లీ డిస్కవరీ అంటే ఏంటో తెలుసుకుందాం. డిస్కవరీ అంటే నేచర్ ఆర్ యూనివర్స్‌లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న విషయాన్ని ఫర్ ద ఫస్ట్ టైమ్ మనం కనుక్కుంటే వాటిని డిస్కవరీ అని అంటారు. డిస్కవరీ ఎగ్జాంపుల్స్ వచ్చేసి గ్రావిటీ, ఎలక్ట్రిసిటీ, డిఎన్ఏ స్ట్రక్చర్, పెన్సిలిన్, రేడియో యాక్టివిటీ, మ్యాగ్నెటిజం, న్యూట్రాన్స్, ఆక్సిజన్, బ్లాక్ హోల్స్ ఇవన్నీ డిస్కవరీస్ ఒక ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే సర్ ఐసక్ న్యూటన్ గ్రావిటీని కనిపెట్టక ముందే అది యూనివర్స్లో ఎగ్జిస్ట్ అయి ఉంది. తను ఒకరోజు యాపిల్ పండు కింద పడడం చూసి తనకొచ్చిన క్వశ్చన్ ద్వారా కొద్దిగా స్టడీ చేసి అండ్ అబ్జర్వ్ చేసి ఎర్త్కి గ్రావిటీ అనే ప్రాపర్టీ ఉందని డిస్కవర్ చేశారు. ఒకవేళ ఫైర్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఫైర్ అనేది ఆల్రెడీ యూనివర్స్‌లో ఎగ్జిస్ట్ అయి ఉంది. బట్ ఆదిమానవుల కాలంలో ఒక రాయి ఇంకొక రాయికి రాపిడి జరిగిన ప్రక్రియలో ఫైర్ అనేది జనరేట్ అయింది. సో, మనుషులు ఫైర్‌ని క్రియేట్ చేయలేదు. ఆల్రెడీ ఉన్న ఫైర్‌ని ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆ ప్రక్రియ ద్వారా తెలుసుకున్నారు. సో, ఫైర్ అనేది ఒక డిస్కవరీ అన్నమాట. ఇన్వెన్షన్ అంటే మనిషి ఊహాశక్తి, పరిశోధన శక్తి ఆర్ మేధాశక్తి ద్వారా ఇంతకు ముందు నేచర్ ఆర్ యూనివర్స్‌లో లేని ఏదైనా ఒక కొత్త వస్తువు లేదా యంత్రాన్ని రూపొందించడం. ఇన్వెన్షన్ ఒక ఎగ్జాంపుల్స్ టెలిఫోన్, లైట్ బల్బ్, ప్రింటింగ్ ప్రెస్, ఏరోప్లేన్, స్టీమ్ ఇంజిన్, ఇంటర్నెట్, మైక్రోస్కోప్, వ్యాక్సినేషన్, కంప్యూటర్, కెమెరా ఇవన్నీ ఇన్వెన్షన్ ఒక ఎగ్జాంపుల్స్. ఎందుకంటే ఇవి ఆల్రెడీ యూనివర్స్‌లో ఎగ్జిస్ట్ అయి లేవు. మనిషి తన మేధాశక్తితో తయారు చేసుకున్నవి కాబట్టి ఇవన్నీ ఇన్వెన్షన్స్. ఒకవేళ టెలిఫోన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే టెలిఫోన్ని కనిపెట్టింది అలెగ్జాండర్ గ్రహాం బెల్ గారు. అలెగ్జాండర్ గ్రహాం బెల్ గారు తన ఊహాశక్తి, పరిశోధన శక్తి అండ్ మేధాశక్తితో తయారు చేయబడిన పరికరమే ఈ టెలిఫోన్. అంతేగాని ఇది యూనివర్స్‌లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి లేదు. సో, కాబట్టి టెలిఫోన్ ఈజ్ ఎన్ ఇన్వెన్షన్. ఒకవేళ నంబర్ సిస్టాన్ని నంబర్స్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే నంబర్ సిస్టాన్ని మనుషులు క్రియేట్ చేసుకున్నారు. అంతేగాని అది ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్‌లో లేదు. సో, నంబర్ సిస్టమ్ ఈజ్ ఎన్ ఇన్వెన్షన్ నాట్ ఎ డిస్కవరీ. అందుకే జీరో వాస్ ఇన్వెంటెడ్ బై ఆర్యభట్ట అని అంటారు. లాస్ట్‌గా ఇన్నోవేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇన్నోవేషన్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్‌లో ఉన్న ఐడియా కానీ, ప్రాడక్ట్ కానీ లేదా మెథడ్‌ని కానీ బెటర్ అండ్ మోర్ యూజ్‌ఫుల్ వేలో ఇంప్రొవైజ్ ఆర్ మోడిఫై చేస్తే వాటిని ఇన్నోవేషన్స్ అని అంటారు. ఇన్నోవేషన్ ఒక ఎగ్జాంపుల్స్ స్మార్ట్ ఫోన్, ఎలక్ట్రికల్ కార్స్, ఆన్‌లైన్ షాపింగ్, టచ్ స్క్రీన్ టెక్నాలజీ, బ్లూటూత్ ఇయర్‌బడ్స్, సోలార్ ప్యానెల్స్, 3D ప్రింటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సెల్ఫ్ చెక్అవుట్ సిస్టమ్, డ్రోన్ ఫర్ డెలివరీ. సో, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ కమ్స్ అండర్ ఇన్నోవేషన్స్. ఒకవేళ స్మార్ట్ ఫోన్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే మన స్మార్ట్ ఫోన్‌లో ఇంటర్నెట్ ఉంటుంది, టచ్ స్క్రీన్ టెక్నాలజీ ఉంటుంది అండ్ అలాగే చాలా ఫీచర్స్ ఉంటాయి. బట్ ఓల్డ్ టెలిఫోన్స్‌లో ఇవేవి ఉండేవి కాదు. సో, ఓల్డ్ టెలిఫోన్స్‌లో ఉన్న లిమిటేషన్స్ అన్నీ ఇంప్రొవైజ్ అండ్ మోడిఫై చేసుకుంటూ ఈ స్మార్ట్ ఫోన్‌ని తయారు చేశారు. సో, స్మార్ట్ ఫోన్ ఈజ్ ఎన్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్‌లో ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి ఎలక్ట్రికల్ కార్స్. పూర్వం మనకు స్టీమ్ ఇంజిన్ కార్స్ ఉండేవి. అందులో గ్యాసోలిన్ అండ్ కిరోసిన్ యూజ్ చేసేవాళ్ళు. తర్వాత పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు వాటన్నిటిని మోడిఫికేషన్ అండ్ ఇంప్రొవైజ్ చేసి ఎలక్ట్రికల్ కార్స్‌గా రూపొందించారు. సో, ఎలక్ట్రికల్ కార్ ఈజ్ ఎన్ ఇన్నోవేషన్. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు డిస్కవరీకి, ఇన్వెన్షన్‌కి, ఇన్నోవేషన్‌కి డిఫరెన్స్ అర్థమైందే అని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.